ఈరోజు మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న టాపిక్ చెప్తాను. శివాజీ గారిది మనం దాన్ని ఎందుకు ఆపేయట్లేదు అంటే అవతల వాళ్ళు ఆపట్లేదు కాబట్టి మనం కూడా ఆపట్ల. గరికిపాటి గారు, చాగంటి గారు దండం పెట్టి అమ్మ పద్ధతిగా ఉండండి, పద్ధతిగా బట్టలు వేసుకోండి, గుడికి వెళ్ళినప్పుడు ఇరబోసుకోమాకండి అని మంచిగా ఇంట్లో కూతుర్లకు చెప్పినట్టు చెప్తే ఎవరు బుర్రకెక్కలేదు. అసలు గరికపాటి గారి ఇల్లు ఎక్కడ, చాగంటి గారి ఇల్లు ఎక్కడ, వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్తాం, దాడులు చేస్తాం, లేకపోతే వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి మేము ధర్నాలు చేస్తామని మహిళా సంఘాలన్నీ బయటకు వచ్చాయి. ఇవాళ ముఖ్యంగా నేను ఇప్పుడు జస్ట్ ఈ వీడియో కూడా పెట్టాలని లేదు. అమ్మయ్య ప్రశాంతంగా అందరు సద్దుమణి గారులే అనుకుంటే యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఒక వీడియో కనపడింది. దాంట్లో మహిళా ఉద్యమకారురాలు మహిళా సంఘాలకి ఈ మధ్యన ఆవిడ కొంచెం కనుమరుగైంది, అన్న హెల్త్ ప్రాబ్లమ్ మరి ఏంటో. ఏమని చెప్తున్నారు అంటే చీర గురించి మాట్లాడుతున్నారు ఈ ఆడవాళ్ళు. ఆడవాళ్ళు అయి ఉండి శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నారు అంటే ఆయన అన్న మాటలకి వీళ్ళ అవయవాల్ని అవి అని చెప్పి పోల్చుకుంటున్నారా అని ఒక మాట మాట్లాడారు. రెండో మాట ఏం మాట్లాడుతున్నారంటే ఇలా మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదైనా రేపు రోడ్డు మీద ఇబ్బంది జరిగితే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి బాధ అంతా. ఇద్దరు ఆడకూతురులను పట్టుకుని ఇంతమంది మాట్లాడతారా? ఒక మగవాడు అహంకారంతో మాట్లాడిన దానికి ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి సపోర్ట్ ఇస్తారా ఒక శివాజీకి? అంతేకాకుండా ఏం సినిమా అబ్బా, మొన్న ఆ చిన్మయ్య వాళ్ళ హస్బెండ్ చేశాడు, ఏంటంటే ఆ సినిమా పేరు కూడా అసలు నేను గుర్తుపెట్టుకోదలుచుకోలేదు. ఆ సినిమాని చూసి ఏడుస్తున్నారు, కుళ్ళుకుంటున్నారు, బాధపడుతున్నారు. ఆడది అణిగిమణిగి ఉండాలి, ఆడదాన్ని ఎప్పుడు అది దాని బాధలతోనూ దాని దుఃఖాలతోనూ పడుండాలి కొంపలో. అలా కాకుండా తిరగబడి తన బతుకు తను బతుకుతాను అంటే అది వీళ్ళు చూసి ఓర్చుకోలేకపోయారు. ఆ సినిమాని చూసి అందరూ ఏడుస్తున్నారు. ఆ సినిమాని చూసాను, అప్పుడు నాకు మండిందండి. ఇంకా అసలు చిచ్చి, అదొక సినిమానా? అది సినిమా ఏంటి? తండ్రి చదువుకో అమ్మా అని పంపిస్తే వాడెవడితోనో తిరిగి వాడెవడితోనో ఉండి వాడి రూముల్లోకి పోయి వాడి బట్టల మడత పెట్టి, అంటే క్యారెక్టర్ చెప్తున్నాను, వాడు అంటే హీరోని ఉద్దేశించి కాదు, అక్కడ క్యారెక్టర్లో ఉన్న ఈ బాయ్ ఫ్రెండ్ రూములకు పోయి వాడి రూములు క్లీన్ చేసి పని మనిషిలాగా పనులు చేసి, పని మనుషులే ఇళ్లల్లో మంచిగా పద్ధతిగా సాంప్రదాయంగా ఉన్న పని ఇళ్లలో అయితేనే ఒప్పుకుంటున్నారు వాళ్ళు, అంత గౌరవంగా పని చేసుకుంటున్నారు వాళ్ళు, అంతకంటే మంచిగా ఉంటున్నారు వాళ్ళు. అలా కూడా చెప్పకూడదు వీళ్ళని. దేనికి వెళ్తున్నారు? వాళ్ళ రూముల్లోకి వెళ్ళి బెడ్రూముల్లోకి వెళ్ళి వాళ్ళ బట్టల మడత పెట్టి అంత దానికి మళ్ళీ యూట్యూబర్స్ని పిలిచి ఆ సినిమాకి నేను ఆ హీరోయిన్ ఏడుస్తుంటే గుడ్లలో నీళ్లు పెట్టేసుకుని అతను వచ్చి కౌగులించుకుని స్టేజీల మీద ఏది చేస్తుండే. అబ్బో, ఏదో సమాజానికి ఉపయోగపడే సినిమా తీశారు, చాలా రోజులైన సినిమాలు చూసి ఈ సినిమా ఎలాగైనా చూడాల్సిందే అని చెప్పి పెట్టుకుంటే అసలు చూస్తుంటే ఏమో అర్థం కావట్లేదు. చూస్తుంటే ఒక చదువు గురించి కానీ, ఒక కాలేజీ ఫస్ట్ కానీ, ఒక స్కూల్ ఫస్ట్ కానీ, లేకపోతే ఇంకోటి కానీ ఏమి లేదు దాంట్లో. సినిమా మొత్తం బాయ్ ఫ్రెండ్ వచ్చి అమ్మాయి గదిలో ఉండటం తప్ప సినిమా ఏదైనా ఉంటే చూపించమనండి వాళ్ళని. ఇవాళ ఆ సినిమా మీద పడేడుస్తున్నారు చాలామంది దాని గురించి వీడియోల్లో కూడా చెప్పారు అని చెప్పి ఆ యూట్యూబ్ ఛానల్లో, పెద్ద యూట్యూబ్ ఛానలే చెప్తున్నారు. దాంట్లో ఇంటర్వ్యూ ఈ మహిళా సంఘ అధ్యక్షురాలును అది ఉద్యమకారురాలు ఆవిడ. అయితే ఇంకోటి కూడా ఏం చెప్తున్నారంటే ఆ సినిమా గురించి, ఆడది తన కాళ్ళ మీద తను ఎవడు నిలబడద్దన్నాడు, నిలబడమనే కదా హాస్టల్లో పిల్లల్ని పెట్టి తండ్రులు గుండెలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతోంది. ఆడపిల్లల్ని చదివిస్తామమ్మా చదువుకోండి అని హాస్టల్కి పంపిస్తున్నారు. ఇంకోటి చెప్పిన ఆడపిల్లలకి బాయ్ ఫ్రెండ్ అంటే ఎవరో, భర్త అంటే ఎవరో నేను చెప్తానేనండి. బాయ్ ఫ్రెండ్ అంటే అతిగా చనువు తీసుకునేవాడు, అతిగా ఓవర్ యాక్షన్ చేసి మాట్లాడేవాడు, అతిగా మిమ్మల్ని తిట్టాలంటే ఎక్కువ స్వతంత్రం నాకే ఉందని ఏది పడితే అది మాట్లాడేవాడు, అతిగా ముందుకు వెళ్ళి మిమ్మల్ని మీ హక్కులు మీ మీద ప్రతి పెత్తనం నాదే అని ముందుకెళ్ళేవాడు, మీ ఇంట్లో వాళ్ళని ఏదున్నా సరే నేను అతిగా మాట్లాడతానేవాడు. అదే హస్బెండ్ని మాట్లాడమనండి, మీ నాన్నగారి గురించో మీ అమ్మ గురించో మీ ఇంట్లో సిస్టర్స్ గురించో ఎవరి గురించో నా మాట్లాడమనండి, కను సైగతో భయభక్తులతో ఉంటారనమాట. మన్నంటే మన భార్య కదా బాధపడుతుంది, వాళ్ళనంటే తన భార్య బాధపడుతుంది, తను ఏమన్నా అంటే తను ఫీల్ అవుతుంది, తను ఏమన్నా అన్నామంటే పిల్లల్ని చూసుకోవాలి ఒక్కతే ఉండి అని ఒక భర్తకు ఉన్నది బాయ్ ఫ్రెండ్కి కానీ ప్రేమించిన లవర్కి కానీ నేను లేదని చెప్తాను ఖచ్చితంగా. అన్ని స్వతంత్రాలు తీసుకుని వేస్ట్గా నోటికి ఏది వస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎలా చూస్తున్నాం అమ్మాయిని అని చెప్పి లేనివాడే బాయ్ ఫ్రెండ్. ఆ సినిమాలో చూపించింది కూడా అదే.
భార్య లవర్ బాధపడుతుంది తన తండ్రి జోలికి వెళ్తే అని చెప్పి తెలియకుండా తన ఇష్టం వచ్చినట్టు ఫాదర్ని కాలేజీలో చూస్తుంటే అందరి ముందు కొట్టాడు. హీరోయిన్ ఫాదర్ని ప్రేమించిన అమ్మాయి తండ్రిని నువ్వు ఎంత ఇదిగా చూసుకోవాలి గౌరవంగా, దేనికి కొట్టు? నా కూతురు బెడ్రూమ్లో నీకేంట్రా పని అని తండ్రి అడిగితే కొడతావా? అదా సినిమా? పోనీ ఇష్టమైంది సార్, మేమిద్దరం కలిసి చదువుకుంటున్నాం, ఇద్దరం ఉద్యోగాలు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటాం చూపించలేకపోయావు మరి నువ్వు సమాజంలో గొప్పవాడివైతే ఆ సినిమా? ఇవాళ ఆ సినిమా గురించి చర్చ పెట్టి అసలు ఆ సినిమా ఎంత గొప్పదో తెలుసా, ఆ సినిమా మీద పడేడుస్తున్నారు అంటారా? మేము కొంటే టిక్కెట్ల డబ్బులతో బతుకుతున్నారు నిర్మాతలు కానీ, డైరెక్టర్లు కానీ, హీరోలు కానీ, హీరోయిన్లు కానీ, మొత్తం సినీ ఫీల్డ్ అంతా అభిమానులు ఇచ్చే డబ్బులతో బతుకుతున్న మీరు మాట్లాడతారా? అసలు మాకు అక్కర్లా సినిమా హాల్ కంటే. అసలు శుక్రవారం పూట ఒక సినిమా రిలీజ్ అయితే 2 ఉంటున్నారు సినిమా హాల్లో తెలుసా? తల్లప్పొగర్లు పనికిరావు. ఏ సినిమా అయినా సరే ఇంతవరకు నేను విమర్శించలేదు బయటకు వచ్చి. కానీ ఒక కన్న తండ్రిని రోడ్డు మీద 10 మందిలో పెట్టుకుని కొట్టడం అంటే అది ఎంత అవమానకరమైన విషయం. దాని తర్వాత వాడితో ఉన్ననాళ్ళు ఉండి తనకి నచ్చనప్పుడు వాడితో గడిపేసి వాడితో ఉండి అన్నీ అయిపోయిన తర్వాత నచ్చినప్పుడు నువ్వు బయటకు వచ్చి నీకు నచ్చలేదు కాబట్టి, నువ్వు హట్ అయ్యావు కాబట్టి, నీకు బాధ కలిగింది కాబట్టి నువ్వు ఎదురు తిరిగావు. నీ తండ్రిని కొట్టినప్పుడు నువ్వు ఎదురు తిరిగి నీ బాయ్ ఫ్రెండ్తో మీ తండ్రితో వెళ్ళిపోయినట్టే ఉండేదా ఇది? లేదు, మీకు బాధ కలిగి మీరు హట్ అయితేనే వాడిని వదిలేసి వస్తున్నారు. అది కదా నువ్వు సినిమాలో చూపించింది. రా పెళ్లి చేసుకుందాం అంటే నాకు సంసార జీవితం వద్దు, నేను పెళ్లి చేసుకున్న సాంప్రదాయంగా నాకు వద్దు, నీతో తిరిగినా కూడా నా కాళ్ళ మీద నేను నిలబడాలని వెళ్ళు. అదేగా సమాజానికి నేర్పిస్తున్నారు. ఇప్పుడే ఎక్కడో చూసాను న్యూస్, ఏదో రాష్ట్రంలో సెల్ ఫోన్ల నిషేధం ఆడవాళ్ళకి అంటే మళ్ళీ వచ్చేస్తారు మహిళలందరూ తొక్కేసి పెడతారా, కూర్చోబెడతారా, తొక్కేసి కాదమ్మా. మహిళలందరికీ సెల్ ఫోన్లు అంటే బయట ప్రపంచంలో మగవాడు బాగోలేదని ఆడవాళ్ళని సర్దుకోమంటున్నారు. అది అది చూసుకుని బుద్ధి తెచ్చుకోండి. మగవాళ్ళు తిన్నవైన వాళ్ళు కాదు కాబట్టి ఆడపిల్లల్ని కంట్రోల్లో పెట్టుకుంటున్నారే తప్ప ఆడపిల్లని అనగదొక్కాలని చెప్పి ఎవడు అనుకోవట్లేదు. అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మహిళా మండలి అర్థం కాదు నాకు. స్త్రీ స్వతంత్రం అంటున్నారు. స్వతంత్రం అంటే ఏంటి? ఇప్పుడు ఇందాక ఉంటుంది ఆ వీడియోలో ఈ బడితిగాడు, వాడు ఇంకేదో పేరు చెప్పింది, బర్రిగాడు బడితిగాడు, వాడికి గాలి అయిపోతే వాడు లుంగి కట్టుకుని వాడు షార్ట్ వేసుకుని ఎక్కడైనా తిరుగుతాడు ఈ బర్రిగాడు. అదే ఆడవాళ్ళు చేస్తే తప్ప, ఆడవాళ్ళు తిరిగితే తప్పు వచ్చిందా వీళ్ళందరికీ? దానికి ఆడవాళ్ళు సపోర్ట్లా, మగవాళ్ళ సపోర్ట్లా, దీనికి ఇంత పెద్ద ఉద్యమమా అని అడుగుతున్నారు. దీని గురించి చర్చ పెట్టాల్సింది. అసలు ఈ సినిమా గురించి కానీ ఈ ఆడవాళ్ళు సపోర్ట్ చేసింది అంటే చర్చకు పిలిస్తే ఫస్ట్ నేనే వస్తాను. ఏ పాట బాగుందో చెప్పండి, ఏ సినిమాలో అన్నా ఏ పద్ధతి బాగుందో చెప్పమనండి. కన్నా తండ్రిని నువ్వు కాలేజీలో పిల్లలందరూ చూస్తుండగా నువ్వు దేనికి కొట్టించవు? నువ్వు కూతురువా? ఆ సినిమా తీయచ్చా? ఆ సినిమా బాగుంది, ఆ సినిమా బాగోలేదన్న వాళ్ళు ఏడిస్తున్నారు, ఆ సినిమాల మీద పడి అంటున్నారు. అయిపోయింది. ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్, ఏదో మా పనులేవో మేము ఆడవాళ్ళకి ఉపయోగపడేవేమో కాసేపు అది బాగాలేదు, ఇది బాగాలేదు, అక్కడ దొంగలు పడ్డారు, ఇక్కడ పడ్డారు, ఈ చీర కొనుక్కోమని వాళ్ళు చెప్తున్నారమ్మా, కొనుక్కోకండి, హ్యాండ్ బ్యాగ్ కొనుక్కోకండి, దొంగలు లాక్కుపోతున్నారు అని చెప్పే ఛానల్ మంది. ఈ సినిమా వాళ్ళ గోల ఏంటో రోజు మన చుట్టుకుంది. అది అయిపోయిన తర్వాత ద్రౌపది గారి గురించి తీసుకొచ్చి అసలు ద్రౌపదిని కీచకుడు ఎందుకు వెంటపడ్డాడు? ద్రౌపది వెనకాల కీచకుడు, మరి ఆవిడ సాంప్రదాయంగా ఉంది, ఆవిడ వెనకాల భర్తలు ఉన్నారే, ఈ కీచకుడు ఎందుకు పడ్డాడు అని చెప్పంటున్నారు. వీళ్ళకేం పట్టుకుందాం. అది అయిపోయిన తర్వాత రావణాసుడు సీతాదేవిని ఎందుకు ఎత్తుకెళ్ళాడు? వస్త్రధరణ బాగాలేదనా, వాళ్ళు వేసుకున్న బట్టలు బాగాలేదనా అంటున్నారు. బట్టలు బాగుండకపోతే మగవాడికి లక్షణాలు వస్తాయని అక్కడ టాపిక్ కాదు, శివాజీ గారి టాపిక్. మగవాడికి బట్టలు బాగుండకపోతే అని చెప్పంటలా. కానీ ఇంకోటి ఆవిడ చెప్పింది, అసలు వీళ్ళందరూ చీరలు అంటే సాంప్రదాయం అని గొప్పని చెప్పుకుంటున్నారు. ఈ మహిళా మనులందరూ వచ్చేసి చీర ఎందుకు కడతారు? అసలు చీర అంటేనే ఎక్స్పోజింగ్ ఆవిడ చెప్తున్నారు. ఇప్పుడు కరెక్టే, ఒప్పుకుందాం. పాటల్లో చీర కడతారు, ఏదన్నా విషయం ఉందంటే చీర కడతారు, ఏదన్నా ఉందంటే చీర కడతారు. చీర కట్టేవాళ్ళే తప్పుడు వాళ్ళని చెప్పారు. మీరందరు నా మాట విని అనసూయ వేసుకునే బట్టలు, ఆ చిన్మయ్య వేసుకునే కొప్పులో, ఇంకోలేకపోతే అది ఎప్పుడు చూసినా అది మనం
దేంట్లో బుక్ చేస్తాం అబ్బా? అర్బన్ అర్బన్ లెవెల్లో అర్బన్ వాళ్ళని బుక్ చేస్తుంటే ఇలాగే వస్తారు వాళ్ళు. అక్కడెక్కడో ఉంటారు వాళ్ళు. కంపెనీ నుంచి బుక్ చేస్తే ఇలాగే ముడి పెట్టుకుని అవి పెట్టుకుని ఇవి పెట్టుకుని ఎప్పుడు చూసినా పిచ్చిపాటి ఏదన్నా ఇళ్ళ క్లీన్ చేయడానికి వెళ్ళేదానిలాగే ఉంటుంది. ఈ వీళ్ళ బట్టలు వేసుకుంటే సాంప్రదాయంట. చీరలు కట్టుకున్న వాళ్ళు కానీ చీరలు కట్టుకుంటే కానీ వీళ్ళందరూ తప్పుడు వాళ్ళు. వాళ్ళు వానపాటలకి పనికొస్తారు, లేకపోతే ఏదైనా విషయం ఉంటే తప్ప చీరలు కట్టుకునే వాళ్ళందరూ తేడా అని ఈ మేడం చెప్తున్నారు. ఈ మహిళా అధ్యక్షురాలు, అది మహిళా సంఘాల లీడరు. మరి ఆలోచించండి, రేపటి నుంచి ఏమన్నా ఈవిని అడగాలి, ఏమన్నా డ్రెస్ కొని పెట్టమ్మా మాకు కూడా ఏదన్నా అని చెప్పి. సరే మరి ఈవిడ కూడా ఒక షార్టు టీషర్టు అనసూయ వేసుకునే బట్టలు లేకపోతే ఇంకోళ్ళు వేసుకునే బట్టలు వేసుకొచ్చేయచ్చుగా. మరి ఎందుకు ఇవాళ చుడీదార్ వేసుకొచ్చి వచ్చింది? మరి మోచేతుల దాకా చక్కగా చుడీదార్ వేసుకుని వచ్చింది. దాని బదులు అనసూయ వేసుకుని బట్టలు వేసుకురావచ్చుగా. ఇంకోటి నాకు అర్థం కాలేదు, మహిళా సంఘాలకి మేము కంప్లైంట్ ఇవ్వగానే మహిళా సంఘాలు ఆ చిన్మయి కానీ ఎవరైనా ఇచ్చినా వెంటనే ఎందుకో కామెంట్ పెట్టారని కానీ పోలీసులు మనం పట్టుకొస్తారు. మరి ఎంతోమంది ఆడపిల్లల్ని రోడ్డు మీద మగవాళ్ళు ఏడిపిస్తున్నారు, కాలేజీల దగ్గర ఇబ్బంది పెడుతున్నారు, ప్రేమించమని ర్యాగింగ్ చేస్తున్నారు, ప్రేమించకపోతే చంపుతున్నారు. అలాంటి చోటకి ఎప్పుడు ఏ సంఘాలు రాలేదేంటి? ఏ పోలీసులు రారేంటి అసలు? ఎప్పుడు అలాంటి వాళ్ళని తీసుకురారేంటి? రేప్ చేసిన అమ్మాయిని అసలు ఎక్కడ వాడు రేప్ చేసేసి అమ్మాయిని పడేసిపోతే వాడు అసలు ఎన్నాటికి దొరకడు. వాడో కాదో తెలియదు, అది చచ్చిపోతుంది వాణిదారు. కానీ వీళ్ళ విషయంలో మాత్రం వెంటనే తీసుకొస్తారు, వెంటనే నోటీసులు వస్తాయి, వెంటనే పోలీసులు వస్తారు, మన ఇంటికి కూడా వస్తారు. ఏం పడో చూడాలి. అది పరిస్థితి, అర్థమైందా? ఇంకోటి ఏం చెప్తున్నారు అంటే వీళ్ళు చీర కట్టుకునే ఆడవాళ్ళ వల్లే సమస్యలు, వాళ్ళ వల్లే అసలు న్యూసెన్స్, ఈ ఇద్దరు మహిళలను పట్టుకుని ఎంతమంది మాట్లాడుతున్నారు, వీళ్ళ వల్ల కాదు అని చెప్తున్నారు. ఇంకోటి శివాజీ గారా గరికపాటి గారా చాగంటి గారా లేకపోతే ఇంకోళ్ళు వాళ్ళిద్దరు అమ్మ అని చెప్పారు కాబట్టి అది జనాల్లోకి వెళ్ళలేదు. ఈయన కొంచెం ఘాటుగా చెప్పాడు కాబట్టి జనాలు ఒప్పుకోవట్లేదు. ఏ తండ్రి మొన్న గుంటూరులో ఒక ఫాదర్ పెట్టారు, డ్రగ్స్కి బానిసై నా కూతురు, మగవాళ్ళు నా కూతుర్ని ఫ్రెండ్స్ అందరు కలిసి వాడుకుంటున్నారు అని మీడియా ముందుకు వచ్చి ఆయన ఎంత బాధపడ్డాడు ఎవరికైనా తెలుసా? ఎక్కడి నుంచి వచ్చినాయి అసలు ఈ డ్రగ్స్? సినిమాలను చూసి కదా. ఈ సిగరెట్లే అంటే ఇప్పుడు మగవాడు శివాజీ మట్టెలు పెట్టుకుని లుంగి కట్టుకుని బొట్టు పెట్టుకుని గాజులు వేసుకుని మంగళసూత్రం వేసుకుంటే అమ్మ మీరేం చేస్తారమ్మా? బీరు బాటిల్ పట్టుకుని సిగరెట్లు తాగుతూ రోడ్ల మీద తిరిగి జనాల్ని ఇబ్బంది పెడతారా పిచ్చబట్టలు వేసుకుని? ఇరుగు రోజుల్లో హీరోయిన్ల వల్ల ఎంతోమంది కాపురాలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా? నా పెళ్ళం ఏంట్రా శ్రీదేవి లాగా లేదు, నా పెళ్ళం ఏంట్రా ఇంకోళ్ళలాగా లేదని పూర్వం రోజుల్లో మనుషులు ఊహించుకుని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మీ మూలంగా ఎంతోమంది కాపురాలు పోయినాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవడు అసలు హీరోయిన్ లాగా నా పెళ్ళం ఉండాలని ఎవడు అనుకోవట్లా, తెలిసిందా? నా పెళ్ళంలాగా ఉంటే చాలు, అర్థమైందా? హీరోయిన్ లాగా ఉండాలని ఎవడు అనుకోలేదు. కానీ పూర్వం రోజుల్లో నా పెళ్ళం భలే హీరోయిన్లా ఉంటే ఎంత బాగుంటుంది అనుకునేవారట. అందరూ చెప్తుంటే వినేదని. ఇప్పుడు ఎవరి భార్య వాళ్ళకి లాగానే నా భార్యలాగా ఉంటే చాలు, ఏ హీరోయిన్లు వద్దని అనుకుంటున్నారు. ఎవడు సెల్ఫీలు దిగట్లా, ఆటోగ్రాఫ్ తీసుకోవట్లా, తీసుకోవట్లా. పైగా సినిమాలలోగా ఆడవాళ్ళని తొక్కేస్తున్నారు, సినిమాలలోగా మంచి అవకాశాలు ఇవ్వట్లేదు, వాళ్ళకి మంచి పాత్రలు ఇవ్వట్లేదు. మళ్ళీ పాత్రలు అంటే సినిమాలో క్యారెక్టర్, అది పరిస్థితులు. నాకు ఎక్కువ ఎందుకు నవ్వు వస్తుందంటే ఇప్పుడు వీళ్ళు తేల్చింది ఏంటి అంటే చీరలు కట్టుకోవడం వల్లే సమస్య, చీరలు కట్టుకుంటేనే అది ఒక గ్లామరు, చీరల వల్లే గ్లామర్ పాత్రలు చేయాలి అంటే చీరల వల్లే సాధ్యం, అది ఈ బట్టల వల్ల కాదు. వానపాటల్లో చీరలు ఎలా కట్టుకుంటున్నారు హీరోయిన్లు, లేకపోతే హీరోయిన్ని గ్లామర్గా చూపించాలంటే చీరలో తప్ప ఏం చూపించలేదు, వాళ్ళ డ్రెస్సులు చాలా మంచివి, ఇంకా చీరల వల్ల ఈ సమస్యలు అని చెప్పారు ఆ మేడం. మరి ఆలోచించి మీరు కూడా కామెంట్లు పెట్టేస్తే మనం రేపొద్దు నుంచి ఏ డ్రెస్సులు కుట్టించుకోవాలో, మనం కాదు, మనం ఎప్పుడు ఇలాగే ఉందాం, ఏం డ్రెస్సులు కుట్టించుకోవాలో ఆలోచించుకోండి అందరూ, అర్థమైందా? ఇది పరిస్థితి. శివాజీ గారిది ఎంతోమంది ఫాదర్స్ పాపం ఈరోజు బయటకు వచ్చి ఒక ఆడపిల్లని హాస్టల్లో పెట్టాలన్నా, ఒక ఆడపిల్లని బయటికి పంపించాలన్నా, ఒక ఆడపిల్లని
ఫ్రెండ్తో, ఆడపిల్ల ఫ్రెండ్తో పంపించాలన్నా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతుంటే వీళ్ళకి అవన్నీ పట్టట్లేదు. రాజధాని మహిళలు ఎవరు అంటే రైతుల మీద, ఆడవాళ్ళ మీద ఎన్నో లాఠీ చార్జీలు జరిగినప్పుడు వీళ్ళు బయటికి రాల. 3 ఏళ్ళ 5 ఏళ్ల పిల్లల్ని నిన్న మంగళగిరిలో 5 ఏళ్ల పాపని 8 ఏళ్ల పాపని రేపులు చేసినా బయటికి రాలేదు. ఎన్నో మంది ఆడవాళ్ళ గురించి కొంత జరుగుతుంటే రాల. కానీ ఈరోజు బట్టలు అంటేనే తప్పు వచ్చేసింది వీళ్ళకి. బట్టలు బాగోలేదంటేనే. చెప్పండి, ఎంత దారుణమైన విషయాలండి వీళ్ళు మాట్లాడుతోంది. అసలు వీళ్ళిద్దరు కూడా మాట్లాడకపోతే అసలు గొడవే ఉంది. ఎవరు మాట్లాడేవాడు కాదు, అందరూ సైలెంట్ అయిపోయేవాడు. బట్టలు మీరు ఒక్కళ్ళే వేసుకున్నారు, మీ ఇద్దరే వేసుకుంటున్నారు, అందరూ వేసుకుంటున్నారుగా, ఎవరు మాట్లాడలేదుగా, అందరూ సైలెంట్గానే ఉన్నారుగా. మీ ఇద్దరు కూడా సైలెంట్గా ఉంటే అసలు మిమ్మల్ని ఇంత రచ్చ చేసేవాళ్ళే కాదు, ఎవరు బయటకు వచ్చేవాళ్ళే కాదు, ఎవరు మాలాంటి వాళ్ళం కూడా మాట్లాడేవాళ్ళం కాదు. ఇప్పుడు నీ ఫోటో టీవీలో చూపిస్తూ నువ్వు మీ హస్బెండ్ కలిసి ఎక్కడో ట్రిప్కి వెళ్ళి మాల్దీవ్స్ ఎక్కడికి వెళ్ళి నువ్వు వేసుకున్న డ్రెస్ని నువ్వు సోషల్ మీడియాలో పెట్టింది, ప్రతి చోట అదే. ఇంకోటి నాకు అర్థం కాంది, ఇవాళ ఎన్ని బ్యాడ్ కామెంట్స్ ఉన్నా ఒక జంటను కూడా కూర్చోపెట్టి శివాజీ గారు చెప్పింది కరెక్టా కాదా, ఈ బట్టలు ఇలా వేసుకోవచ్చా అని ఇంకో ఆవిడని ఎవరినో అడుగుతున్నారు. ఆయన మాట్లాడింది రెండు తప్పు, కానీ వేసుకోకుండా ఉండాలి, డిగ్నిఫైడ్గా ఉండాలి, అది ఇదని చెప్తున్నారు. కానీ ఇంకోటి కూడానండి, ఎవరైనా సరే భార్య పిల్లల్ని బాధ పెట్టిన వాళ్ళు కానీ, భార్య పిల్లల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానీ బాగుపడ్డ చరిత్రలు కూడా ఎక్కడ లేవు. ఆడవాళ్ళవని, మగవాళ్ళవని. పిల్లలు అంది చేతికి వచ్చేసిన తర్వాత తండ్రి ఆసరా అనేది కుటుంబానికి చాలా అవసరం. అసలు తండ్రి పాత్ర పిల్లలు పెరుగుతుంటే, ముఖ్యంగా ఆడపిల్లలు, ఆ ఇంటికి తండ్రి లేకపోతే చాలా బాధాకరమైన విషయాలు. సమాజం ఇలా ఉంది. ఒక్క ఆడపిల్ల బయటికి పోతే ఎక్కడి నుంచి ఆ పిల్లలు వచ్చారా రాలేదా కనుక్కునేవాళ్ళు ఎవరు చెప్పండి. దీని గురించి కూడా పోరాటాలు జరగాలి, దీని గురించి కూడా కావాలి. అది పరిస్థితులు. అందుకని చీరలు కట్టుకునే వాళ్ళే తేడా. అందుకని మగవాళ్ళందరూ మంగళసూత్రాలు వేసుకుని, మట్టెలు పెట్టుకుని, చెప్పినట్టు శుభ్రంగా బొట్టు గాజులు పెట్టుకుని రేపటి నుంచి బయట తిరగమని చెప్తుంది. అది ఆవిడ మాత్రం పద్ధతి మార్చుకోమని మనం చెప్పట్లేదు. మీ వల్ల వేరే వాళ్ళు చెడిపోతున్నారని చెప్తున్నాం. వాళ్ళని ఎవరు మారమంటారండి? వాళ్ళు ఆల్రెడీ చెడిపోయిన వ్యక్తులను ఎవరు మారమంటారని చెప్పండి. వాళ్ళు ఎప్పటికీ మారము అని చెప్తుంటే ఎవరు మారమంటాం? ఆవిడ వయసు వచ్చిన కొడుకున్నాడు, ఆ వాడి ముందు ఇంట్లో కూడా 2 కాళ్ళు శుభ్రంగా పైకి పెట్టి చిన్న చిన్న బట్టలు వేసి కూర్చుంటుంది. ఎవరు మారమంటారు? ఎందుకు పట్టింది? మీ చీరలు కట్టుకునే వాళ్ళకి మీరు తేడా అని చెప్తుంటే చెప్పండి, అవునా కదా? అది ఇంకా వీళ్ళు ఎక్కడి దాకా వెళ్ళారంటే, సీతాదేవి, ద్రౌపది దాకా వెళ్ళి మరి వాళ్ళని ఎందుకు వేధించారు మగవాళ్ళని మార్చుకోండిరా. ఒరే ఆడపిల్లలు ఎలా తిరిగినా మీరు మాత్రం మగవాళ్ళ ఆడపిల్లల జోలికి చూసినా మా హీరోయిన్లు కానీ మాకెవరైనా ఇబ్బంది కలిగిస్తే మీరు తాట తీస్తానని చెప్పలేకపోయాడు అని అడుగుతున్నారు. మా ఆడపిల్లల జోలికి వస్తే ఊరుకోనరా, తాట తీస్తానని ఒక అన్నయ్యలా చెప్పలేకపోయాడు ఏంటి వీడు? వీళ్ళని సరిగ్గా సర్దుకోమని చెప్తాడేంటి? వీడు షర్ట్ చింపేస్తారు పర్వాలేదా, వీడు జీన్స్ ప్యాంట్ లాగేస్తారు పర్వాలేదా, అప్పుడు నువ్వు మంచోడు అయిపోతావు, ఆడవాళ్ళు లాగితే తప్పేంటి, బయటికి వెళ్ళినప్పుడు జరుగుతుంటాయి అని చెప్తున్నారు. అది పరిస్థితి. ఇంకా వీళ్ళని మనం మార్చలేం కాబట్టి ఇంకా ఇట్లాంటి వీడియోలు ఏవి చేయకూడదని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే చేస్తున్న కొద్దీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా బుద్ధి లేకపోతే చీరలు కట్టుకునే వాళ్ళే తేడా అని చెప్తున్నారు. ఇంకా అది పరిస్థితి.